ఓహోహో బా ట్రాఫిక్ ఇంతవరకు అయిపోయింది. అరే ఆ లెఫ్ట్ సైడ్ నుంచి పోయినా పోయేది కదా. ఇప్పుడే క్లోజ్ అవుతుంది అనమాట. ఇంతసేపు ఓపెన్లో ఉన్నది. అక్కడ చూడండి కనబడుతుంది కదా మీకు ఆ కారు, బెంజ్ అన్నమాట. అది ఓపెన్ టాప్ కారు. ఇంతసేపు ఓపెన్లో ఉంది, అది క్లోజ్ చేశారు. సో నేను కెమెరా ఆన్ చేయలేదు, అందుకే లేట్ అయింది. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా వీడియోస్ అయితే తీస్తున్నాను కంటెంట్ కోసం. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. కనీసం కామెంట్స్ అయినా యాడ్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. బికాజ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలి, లేకపోతే ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేయాలి, లేకపోతే ఎలాంటి వ్లాగింగ్ చేయాలి అని నేను నా బైక్ వచ్చేసి ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు, అందుకే నేను ట్రిప్స్ అయితే వెళ్ళట్లేదు అన్నమాట. బట్ ట్రిప్స్ అయితే స్టార్ట్ చేస్తాను వన్స్ రిజిస్టర్ అయిపోయాక. సో ఈ ఏరియా అంతా కూడా చూడండి, ఇదంతా కూడా జూబ్లీ హిల్స్ ఏరియానే. ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో చాలా రిచ్గా ఉంటుంది అన్నమాట ఏరియా అంతా కూడా. ఈ హౌస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ ఉండే హౌసెస్ అన్నీ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి, చాలా రిచ్గా ఉంటాయి హౌసెస్ కూడా. సో క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంటుంది, ఎందుకంటే మొత్తం చెట్లే ఉంటాయి అన్నమాట సరౌండింగ్స్ అంతా కూడా. సో అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంటికి సెక్యూరిటీ అయితే ఉంటారు, ఎందుకంటే అంత లగ్జరీగా ఉంటాయి హౌసెస్. ఈ ఏరియాలో కూడా మనకి ఏమన్నా కొనాలన్నా ఏమన్నా తెచ్చుకోవాలన్నా కూడా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అక్కడంతా కూడా జూబ్లీ హిల్స్ ఏరియా అంతా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట మనకి. ఓహోహో బా ట్రాఫిక్ ఇంతవరకు అయిపోయింది. అరే ఆ లెఫ్ట్ సైడ్ నుంచి పోయినా పోయేది కదా. సో ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. ఆ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళినా కూడా సరిపోయేది. ఈ హైదరాబాద్లో ట్రాఫిక్ చాలా ఉంటుంది, మనం ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకొని వెళ్ళాలిరా అంటే చాలా టైం పట్టుద్ది, చాలా హెవీ అయితే ఉంది. సో మనం ఆ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింటే ఇప్పుడు చూడండి ఆ కారు వెళ్తుంది, అలా డైరెక్ట్ అలా వెళ్ళేవాళ్ళం అనమాట. అరే రే 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 తగులుతుందా, తగులుతులే, వెళ్ళొచ్చులే. ఇదేం ఆగిపోయింది. ఇలా చూడండి, అక్కడ స్ట్రైట్కి వెళ్తే యూసఫ్ కూడా, రైట్కి వెళ్తే పంజాగుట్ట, లెఫ్ట్కి వెళ్తే హైటెక్ సిటీ. ఇది ఈ ఏరియాలో అయితే ఉన్నాం మనం ప్రెజెంట్. నా రైట్ సైడ్ కార్లో అయితే పాప చాలా బాగుంది, చిన్న పాప, బుడ్డి పాప. రైట్కి తిప్పడానికి లేదు, నా మెడ హెడ్ తిప్పడానికి అయితే లేదు. ఓకే సి ఈ ట్రాఫిక్ ఎంత టైం పట్టుద్దో క్లియర్ అవడానికి చూద్దాం. ఇట్లా ఉంటుంది హైదరాబాద్లో ట్రాఫిక్, ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది. అరే 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 త్వరగా వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ సిగ్నల్స్ పడతాయి. ఈ సిగ్నల్స్ని క్రాస్ చేయాలి, క్రాస్ చేయకపోతే ఇబ్బంది పడిపోతాం. క్రాస్ చేయాలి, సిగ్నల్స్ 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 క్రాస్డ్. ఎస్ సిగ్నల్స్ క్రాస్డ్. సిగ్నల్స్ని అయితే క్రాస్ చేసేసాము. వాటర్ అంతా ఉన్నాయి, వాటర్ వచ్చేసి మీద పడిపోతున్నాయి. ఇదంతా కూడా వాన పడుతుందని అనుకుంటున్నారేమో, ఇదంతా వాన కాదు, డ్రైనేజ్ వాటర్. హైదరాబాద్లో డ్రైనేజ్ ఎక్కువ, ఎక్కడి నుంచి ఎక్కడ డ్రైనేజ్ ఓపెన్ అవుతుందో తెలియదు, ఎక్కడ క్లోజ్ అవుతుందో తెలియదు, ఎక్కడ పొంగిపోతుందో తెలియదు, ఎక్కడ పొర్లిపోతుందో తెలియదు. ఇలా ఉంటుంది హైదరాబాద్లో డ్రైనేజ్ వాటర్. అక్కడ చూడండి ఎట్లా లేచిపోతుందో వాటర్ అంతా కూడా. సో మెల్లగా వెళ్ళాలి, నేనైతే చాలా మెల్లగా వెళ్తున్నా, అయినా కూడా పడుతుంది అన్నమాట. కాసేపు ఇంకా ఈ వీడియోని పక్కకు పెట్టేసి రైడ్ అయితే చేద్దాం. ఇక్కడ చూసారా అంటే మీరు హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ట్రాఫిక్ ఉంటుందని అనుకుంటున్నా, ఎందుకంటే ఈ రూట్ ఎప్పుడు కూడా ట్రాఫిక్ ఉంటుంది బాగా. చూద్దాం ఎందుకంటే ట్రాఫిక్ ఎలా ఉంటుంది చూద్దామని అయితే వీడియో తీస్తున్నా. విల్ సీ. హైదరాబాద్లో ట్యాంకర్స్ ఎక్కువ తిరుగుతున్నాయి, ఎందుకంటే ఈ సమ్మర్లో వాటర్ చాలా ఏరియాస్లో వాటర్ ప్రాబ్లం ఉందన్నమాట. వాటర్ అనేది అస్సలు లేదు, సో అందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. సో అందుకని ట్యాంకర్స్ అయితే ప్రతి ఏరియాలో అయితే తిరుగుతున్నాయి. ఇదంతా కూడా ట్రాఫిక్ ఉంటుంది యాక్చువల్గా అయితే. ఇవాళ ట్రాఫిక్ లేదు, కొంచెమే ఉంది. ఇదంతా కూడా మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట.
మేము ఎర్లీగా వచ్చాం కాబట్టి ఇప్పుడు టైం ఎంత 3:26 అంటే సో ఇంత ఎర్లీగా వచ్చాం కాబట్టి ట్రాఫిక్ అనేది మాకు కనపడలేదు. ఇక్కడ చూడండి రైట్ సైడ్ హౌసెస్ అన్నీ కూడా చాలా పెద్దగా చాలా మంచిగా ఉంటాయి. ఐ మీన్ చాలా పెద్దగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ కొండెక్కాలి రా అంటే గెట్ డౌన్ యాక్సిలరేట్. ఎస్ నన్ను పోనీకుండా ఆపేశాడే, అది నన్ను పోనీకుండా ఆపేశారు. ఓకే దెన్ ఇక్కడ దూర్చడమే, ఇక్కడ దూర్చి వెళ్ళిపోవడమే.